హాయ్ అండి. నేను మీ కీర్తి హరీష్ అండి. మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. 1 మంత్ అయినా నా ఛానల్కి 123 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. జెన్యున్గా వెళ్దామని ఎటువంటి అలాంటివి ఏమీ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మనం మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మజ్జిగ పులుసు అప్పటికప్పుడు పెరిగి వేసుకొని తినాలా అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మామూలుగా అయితే పెరుగుని పొలవబెట్టి చేస్తారు, కానీ మనం ఇంట్లో అప్పటికప్పుడు చేసుకున్న చాలా కమ్మదనంతో బాగుంటుంది. మనం ముందుగా ఉల్లిపాయలు తీసుకుందాం. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపులు తీసుకొని పెరుగు, మీకు ఎంత అయితే పెరుగు కావాలో అంత మీరు తీసుకొని, మీకు పలుచగా అయితే పలుచగా, చిక్కగా కావాలంటే చిక్కగా దాన్ని కన్సిస్టెంట్ మనం చేసుకోవాలండి. ఇలా పెరుగుని మనం మనకి నచ్చిన విధంగా చిక్కగా ఉండేటట్టు కానీ పలుచగా ఉండేటట్టు కానీ మనం చేసుకుంటే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మినప్పప్పు అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, సాల్ట్ ముందుగానే మనం యాడ్ చేసుకోమని టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే మనం యాడ్ చేసుకున్నాము. పోపు పెట్టుకుంటున్నానండి. మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని దోరగా వేగనిచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఎక్కువ మగ్గ పెట్టకూడదు. ఇందులో పచ్చిమిర్చి నేను ఎందుకు మెన్షన్ చేయలేదంటే, నేనైతే చాలా తక్కువ తీసుకున్నాను. ఎండుమిర్చి వేస్తున్నాను కదా, కారం ఎక్కువ అవసరం లేదని చెప్పేసి నేను పచ్చిమిర్చి అయితే తక్కువ తీసుకోవడం జరిగింది. అందుకే పచ్చిమిర్చిని మెన్షన్ చేయలేదు ముందు. ఈ విధంగా పోపును మనం పెట్టేసుకొని ఈ విధంగా అయితే మనం వేసుకుంటున్నాం. ఉల్లిపాయలను ఎక్కువ మగ్గనివ్వకూడదు అండి. మజ్జిగ పులుసు మనకి మెయిన్గా చలవ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎండాకాలంలో అయితే ఎక్కువగా మనం చేసుకుంటే మన బాడీకి చాలా మంచిది. నాకు మంచి మంచి వీడియోస్ చేయాలని మంచి మంచి థాట్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ పెట్టిన వీడియోకి మంచిగా లైక్స్ పడట్లే ఏంటి అని చెప్పేసి కొంచెం అప్సెట్ అయితే అవుతున్నాను. ప్లీజ్ నాలాంటి హౌస్ వైఫ్ని ఎంచుకోవడానికి కారణం ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అంతే, పెరుగు వేసేసుకున్నాం. మనం మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి మజ్జిగ పులుసుని. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గట్టిగా చెప్పు.
చెప్పు, గట్టిగా చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.